అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో గురుపుష్యమి యోగం 2024వ సంవత్సరంలో ఏ రోజులలో రానుంది, అసలు ఏంటండి ఈ గురుపుష్యమి యోగము, ఈ రోజున బంగారం కొనాలి అని చెప్తూ ఉంటారు కదా, నిజంగా బంగారం కొనాలా, ఎందుకు కొనాలి, ఒకవేళ కొంటే ఏ వస్తువులను కొనాలి, ఈ రోజు ఏ వస్తువులను కొనకూడదు, కొనలేని స్థితిలో ఉన్న వాళ్ళు బంగారానికి సరిసమానమైనటువంటి వస్తువులను ఏ వస్తువులను కొనుక్కోవాలి, ఇలా పూర్తి ఇన్ఫర్మేషన్ తో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి। వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందరికీ అందుతుంది। మన జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాలను మనము శుభ నక్షత్రాలుగా, ఏ రోజైతే నక్షత్రాలు మంచివి ఉంటాయో ఆ రోజున మనము శుభ దినాలుగా కూడా భావిస్తూ ఉంటామండి। సాధారణంగా కొంతమందికి పెళ్లిళ్ళు కానివ్వండి, ఏదైనా గృహప్రవేశాలు కానివ్వండి, వాళ్ళ జాతకంలో నక్షత్రం అనేది మంచిగా ఉంటే ఆ నక్షత్రాన్ని బట్టి కూడా వాళ్ళకి ముహూర్తాలు అనేటివి మన జ్యోతిష్య పండితులు అయితే చెప్తారండి। మంచి రోజుల్లో మనము మంచి శుభకార్యాలు అనేటివి చేస్తూ ఉంటామండి। ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి ఈ రోజు నక్షత్రం మంచిది, ఏకాదశి తిథి మంచిది, ఇలా మనకి మంచి రోజుల్లో ఏదైనా సరే మంచి పనులు అనేటివి ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకం అనేది ఇప్పట్లో అయితే ప్రతి ఒక్కరిలో ఉందండి। ఏంటండి గురుపుష్యమి యోగం అంటే ఏమిటి అని చాలా మందికి సందేహం ఉంటుంది। గురుపుష్యమి యోగం అంటే గురువారం రోజున పుష్యమి నక్షత్రం అనేది వస్తే దానిని గురుపుష్య యోగం అనే పేరుతో అయితే పిలుస్తారండి। ఈ గురుపుష్యమి యోగాన్ని గురుపుష్యామృత యోగం అని కూడా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారు। గురుగ్రహం అనేది విజ్ఞానానికి సంకేతం అండి, శుభగ్రహంగా కూడా చెప్తూ ఉంటారు। అలాగే పుష్యమి నక్షత్రం వచ్చేసి శుభ్రతకు మృదుత్వానికి చిహ్నం। గురుగ్రహము పుష్యమి నక్షత్రము కలిసిన కాలంన శుభకాలం అనేది ప్రారంభమవుతుంది అని చెప్తారండి। ఏదైనా సరే కార్యాలు అనేటివి ఈ రోజున కనుక చేస్తే మంచి శుభప్రదం అవుతుంది అని చెప్తూ ఉంటారు। జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఇలా కలిసి వచ్చిన రోజు 1000 రెట్లు గొప్ప శక్తివంతమైన రోజు అని చెప్తారండి। ఈ గురుపుష్యమి యోగం ఉన్న రోజున బంగారు, అలానే ఏదైనా సరే మనము కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు అనేటివి, అలానే ప్రతి ఒక్క శుభకార్యం అనేది చేసుకోవడానికి ఈ గురుపుష్యమి యోగంలో ప్రారంభిస్తే మంచి ఫలితాలు అనేటివి ఉంటాయండి। ఎగ్జాంపుల్ వచ్చేసి మీరు ఫ్లాట్లు అనేది తీసుకోవాలనుకున్నా, ఏదైనా సరే ఫ్యాక్టరీలు కొనాలి అనుకున్నా, కొత్త ఇల్లు, ఏదైనా సరే కొత్త పని ప్రారంభించడానికి ఈ గురుపుష్యమి యోగం అనేది చాలా మంచి రోజు అండి। నూతన వాహన కొనుగోలు అనేటివి, అలానే కొత్త ఇల్లు మారటానికి, ఈ రోజున ప్రత్యేకంగా నూతన గృహ ప్రవేశము, గృహ శంకుస్థాపనడానికి ఈ గురుపుష్యమి యోగం రోజున చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుందండి। ఇంత మంచి రోజు కదండి, మరి ఈ గురుపుష్యమి రోజుల్లో ఎందుకు వివాహం జరపరు అన్నదానికొస్తే దీనికి ఒక పురాణాలలో ఒక చిన్న కథ అయితే ఉందండి। బ్రహ్మదేవుడి కుమార్తె శారద అండి, ఒక రోజున శారదాదేవికి వివాహం అనేది నిశ్చయమయ్యి వివాహానికి మొత్తం ముస్తాబుగా అంతా అంగరంగ వైభవంగా జరగడానికి సిద్ధంగా ఉందండి। ఆ సమయంలో బ్రహ్మదేవునికి మది అనేది భ్రమించి కుమార్తె సౌందర్యం చూసి చలించిపోయి సొంత పుత్రికనే వివాహం చేసుకోవాలి అని అనుకుంటాడండి। ఈ విధంగా తన మదిని భ్రమింపచేసినటువంటి మోహానికి కారణమైనటువంటి పుష్యమి నక్షత్రంపై ఆగ్రహం అనేది బ్రహ్మదేవునికైతే వస్తుందండి। అప్పుడు బ్రహ్మదేవుడు పుష్యమి నక్షత్రంకి ఒక శాపం అయితే ఇస్తాడండి। ఎవరికైతే ఈ పుష్యమి నక్షత్రంలో గురుపుష్య యోగంలో వివాహం అనేది జరుగుతుందో వాళ్ళ వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి అని ఒక శాపం అయితే ఇచ్చాడండి। కాబట్టి ఈ గురుపుష్యమి యోగంలో వివాహాలు మాత్రమే జరపరండి, మిగతా మీరు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే మీరు ఈ గురుపుష్యమి యోగం ఉన్నటువంటి రోజులలో ఈ గురుపుష్యమి రోజున గుండు సూది బంగారం కొన్న ఆ సంవత్సరం అంతా కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించి బంగారం అనేది మళ్ళీ కొంటూ ఉంటారు అని మన జ్యోతిష్య పండితులైతే చెప్తున్నారండి। అందరూ బంగారం కొనాలి అంటే ప్రతి ఒక్కరికి అది అవదు కదా అండి। కాబట్టి బంగారం కొనలేని వాళ్ళు బంగారానికి సరిసమానమైనటువంటి ఏ వస్తువులను కొంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించి మన ఇల్లంతా ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటుంది అంటే ఈ రోజున మీరు పసుపు, అలానే పప్పులు, శనగలు, ఏదైనా సరే పసుపు రంగులో ఉండేటువంటి వస్తువులను అయితే తీసుకోవాలండి। ఆవు నెయ్యి, ఏదైనా సరే గ్రంథాలు అంటే భగవద్గీత, మహాభారతం ఇలాంటి గ్రంథాలు అనేటివి కూడా కొనవచ్చు। ఈ రోజున ముఖ్యంగా శ్రీచక్రం అనేది లేదా కుబేర యంత్రాన్ని, మీరు లక్ష్మీదేవి యంత్రాన్ని కూడా మీరు కొనుక్కొని ఇంట్లోకి అయితే తెచ్చుకోవచ్చండి। ఈ గురుపుష్యమి యోగం ఉన్న రోజున ముఖ్యంగా ఇనుముతో కూడినటువంటి వస్తువులను అయితే తీసుకోకూడదండి, అంటే క్లిప్స్ అనేటివి, పక్క పిన్నులు, అలానే
సేఫ్టీ పిన్నులు ఉంటాయి కదా అండి, కొన్ని ఇనుముకు సంబంధించిన వస్తువులు ఏదైనా సరే మీరు పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ అలాంటివి ఏవి కూడా ఈ రోజున తీసుకోకూడదు అని అయితే చెప్తారండి. ఈ రోజున ముఖ్యంగా నలుపు రంగు వస్తువులను అయితే తీసుకోకూడదు అని చెప్తారండి. అలానే ఈ రోజున ప్లాస్టిక్ వస్తువులను కూడా కొనకూడదు అని అయితే చెప్తారండి. ఈ గురుపుష్యమి యోగం ఉన్న రోజున ఏ దైవ ఆరాధన చెయ్యాలి, ఏ విధంగా పూజ చేస్తే ఆ లక్ష్మీ కుబేరుని అనుగ్రహం అనేది లభిస్తుంది అంటే ఈ రోజున లక్ష్మీ నారాయణులకి పూజ అనేది చేయవచ్చండి. ఈ రోజున విఘ్నేశ్వరునికి కూడా పూజ, ఈ రోజున ముఖ్యంగా కనకధర స్తోత్రాన్ని అయితే పఠించాలి అని అయితే చెప్తారండి. ఈ రోజున మీరు జపించవలసిన మంత్రము ఇప్పుడు నేను మీకు డిస్ప్లేలో చూపిస్తానండి. ఓం శ్రీం దారిద్ర వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః. ఓం శ్రీం దారిద్ర వినాశిన్యై ధనధాన్య సమృద్ధి దేహి దేహి నమః. ఈ మంత్రాన్ని మీరు ఈ రోజున లక్ష్మీనారాయణులు ఫోటో పెట్టుకొని కానివ్వండి, ఏ దైవాన్నైనా సరే ఆరాధిస్తే వాళ్ళ ముందు పుష్పాలతో కానివ్వండి, అక్షింతలతో కానివ్వండి, తప్పకుండా ఈ మంత్రాన్ని 9 సార్లు కానివ్వండి, 11 సార్లు, 55 సార్లు, 108 సార్లు, మీ శక్తి కొలది మీరు ఎన్ని సార్లైనా సరే మీరు అనుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. చెప్పాను కదా అండి, ఈ రోజున ప్రత్యేకంగా మీరు కనకధర స్తోత్రాన్ని అయితే పఠించాలండి. ఇప్పుడు ఇంత విశేషమైనటువంటి గురుపుష్యమి యోగం అనేది 2024వ సంవత్సరంలో ఏ రోజున మనకి గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసి వచ్చింది, వాటి తేదీ తిథి వివరాలు ఇప్పుడు నేను తెలియజేస్తానండి. మనకి 2024వ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం గురువారం రోజునైతే కలిసి వచ్చిందండి. అవేమిటో నేను ఇప్పుడు తెలియజేస్తాను. జనవరి 25వ తేదీ 2024వ సంవత్సరంలో పుష్యమి నక్షత్రం, 25వ తేదీ గురువారం రోజు ఉదయం 8:09 నుంచి 26వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 9:56 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉందండి. పుష్యమి నక్షత్రం మనకి పూర్తిగా గురువారం రోజైతే ఉందండి. గురువారం రోజున మీరు 8 గంటల పైన నుంచి మీరు సాయంత్రం మీరు ఎప్పుడైనా సరే ఈ గురుపుష్యమి యోగం రోజున బంగారం కొనాలి అన్నా, ఏదైనా సరే కొనలేని వాళ్ళు నేను చెప్పాను కదండి, ఈ వస్తువులను కొన్నా కూడా మీకు మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు 2వ ముహూర్తం ఎప్పుడు ఉందో తెలుసుకుందాము. ఫిబ్రవరి 22వ తేదీన పుష్యమి నక్షత్రం మనకి వచ్చిందండి. పుష్యమి నక్షత్రం మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది అంటే 21వ తేదీన బుధవారం రోజున మధ్యాహ్నం 3:37 నుంచి వారం సాయంత్రం 5:16 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉందండి. అంటే మనకి 22వ తేదీన గురువారం రోజున పుష్యమి నక్షత్రం మనకి సాయంత్రం వరకు ఉంది. కాబట్టి 22వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం 5:16 వరకు మీరు ఏ సమయంలోనైనా సరే బంగారం కానీ లేదా మీ శక్తి కొలది మీరు ఏ వస్తువులైనా సరే కొనొచ్చండి. గురుపుష్యమి యోగం 3వ ముహూర్తం వచ్చేసి సెప్టెంబర్ 26వ తేదీన గురువారం రోజు 11:34 నుంచి 27వ తేదీన తెల్లవారుజామున 4:39 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉందండి. మనకి రాత్రి 11 గంటల తర్వాత వచ్చింది. తర్వాత రోజు తెల్లవారుజామునే మనకి పుష్యమి నక్షత్రం అనేది పూర్తవుతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎలాంటి కొనుగోళ్లు అనేటివి చేసుకోవడానికి మీకు కొద్దిగా కష్టంగానే ఉంటుందండి. తర్వాత 4వ ముహూర్తం వచ్చేసి అక్టోబర్ 24వ తేదీన 24వ తేదీ గురువారం రోజున ఉదయం 11:28 నుంచి 25వ తేదీన అక్టోబర్ నెల శుక్రవారం రోజున మధ్యాహ్నం 12:07 వరకు పుష్యమి నక్షత్రం ఉందండి. మనము 24వ తేదీన 11:30 నుంచి 24వ తేదీన రాత్రి వరకు మీరు ఎప్పుడైనా సరే బంగారం కానీ ఏదైనా వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత 5వ ముహూర్తం వచ్చేసి మనకి నవంబర్ 21వ తేదీన అయితే మనకి రానుందండి. ఈ రోజున పుష్యమి నక్షత్రం వచ్చేసి నవంబర్ 20వ తేదీన బుధవారం రోజు రాత్రి 7:06 నుంచి 21వ తేదీన రాత్రి 7:39 వరకు మనకి పుష్యమి నక్షత్రం ఉందండి. ఈ నక్షత్రం వచ్చేసి మనకి 21వ తేదీన మనకి పూర్తిగా ఉంది. కాబట్టి 21వ తేదీ గురువారం రోజున ఉదయం నుంచి రాత్రి 7:30 లోపల మీరు ఎప్పుడైనా సరే బంగారం అనేది కొనొచ్చండి. మనకి ఈ గురువారాలలో మనకి గురుహోర అనే ముహూర్తం అయితే ఉంటుందండి. ఏంటండి ఈ గురుహోర అంటే, ఈ గురుహోరలో మనకి గురుబలం అనే గురువారం రోజున గురుహోర ముహూర్తాలు వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల లోపల, అలానే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపల, రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపల. ఈ ముహూర్తాలు అనేటివి మనకి చాలా మంచి ముహూర్తాలండి. మీరు ఖచ్చితంగా కొనాలి అనేది ఏం లేదండి. ఒకవేళ మీకు ఈ ముహూర్తంలో కనుక మీకు టైం ఉండి మీరు కొనగలను అనుకుంటే ఈ ముహూర్తంలో గురుహోర ముహూర్తంలో కొనండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.